నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్ ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ ఎన్నికల రణానికి సన్నద్ధమవుతోంది. సార్వత్రిక సమరంలో తొలి పర్వమైన నోటిఫికేషన్ జారీ అయింది. ఇక రాజకీయం అగ్ని పర్వతంలా ఎగిసిపడటం ఖాయమేనన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలు మారుతున్న వలసలతో తెలంగాణ రాజకీయం అగ్గిలా మండుతుంటే మరోవైపు చాప కింద నీరులా పార్టీలో దాగిన అసమ్మతి ఎక్కడ బద్దలవుతుందోనన్న భయం పార్టీ అధినేతల్ని గుక్క తిప్పుకోనియకుండా చేస్తోంది. మొత్తానికి సార్వత్రిక ఎలక్షన్ ఫీవర్ ఆవిష్కృతం కాబోతున్నాయి. దీంతో దేశంలో కొత్తగా 29వ రాష్ట్రంలో ఆవిర్భవించబోతున్న తెలంగాణ రాష్ట్రం వైపు అందరూ చూస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాన్ని ఇవాళ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. విభజన రాజకీయంలో ఎన్నో పరిణామాలు మరెన్నో ఘట్టాల్ని కల్లారా చూసింది తెలుగు జాతి. అయితే వీటన్నిటికి తోడు అసలైన కీలక ఘట్టం దగ్గరకొచ్చేసింది. అదే సార్వత్రిక ఎన్నికల ఘట్టం. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ వెలువడ్డాక పోలింగ్ కు మిగిలింది కేవలం 28 రోజులే. ఈలోపు పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులు మొదలుకొని నామినేషన్లు వేయటం ఇలాంటి హడావుడితో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కబోతోంది. అయితే తాము దేనికైనా రెడీ అనేలా రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 9 విడతలుగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైతే కొత్తగా ఏర్పడబోతున్న 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వైపు ఈసారి అందరూ దృష్టి పెట్టారు. సుమారు 8-9 నెలలకు ముందు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇలా ఆమె తీసుకున్న నిర్ణయంతో టీ స్టేట్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుందోనన్న దానిపై తీవ్ర ఉత్కంఠ. ఇదిలా ఉంటే తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ తో కాంగ్రెస్ రంగంలో దిగాలనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ వేయాలని విపక్ష పార్టీ బీజేపీతో సహా తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ఏ విధంగా నీళ్లు గుమ్మరించాలని ప్రత్యర్థి పార్టీలు వ్యూహారచన చేస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దేనికైనా రెడీ అనేలా రాజకీయం తెర లేవబోతుంది. ఢిల్లీ వేదికగా ఓవైపు దిగ్విజయ్ సింగ్ తో టీకాంగ్ నేతలు ఎడతెగని భేటీలు సాగుతున్నాయి. మరోవైపు జాబితాలు సిద్ధంగా ఉన్నా వెనక ముందు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. టీఆర్ఎస్ వైపు నుంచి ఎంతమంది కదలి వస్తారని కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఆశించిన విధంగా వలసలు కనిపించకపోవడంతో సోనియా దూతలు కలవరపడుతున్నారు. ఈ ఉత్కంఠను భరించలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని అభ్యర్థుల్ని వడపోసినా సైలెంట్ అయిపోతున్నారు. ఇంకా మరో 4-5 రోజులంటూ టీకాంగ్ అభ్యర్థుల జాబితా విడుదల అంశంలో జాప్యం చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ కు ఏ కీడు సంకిస్తుందో లేక కారు దిగి ఇంకా ఎవరైనా వస్తారనుకుంటుందో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా గుట్టు విప్పనంటున్నారు సోనియా దూతలు. అందుకే జాబితా రెడీగా ఉన్నా ప్రకటించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుంది.
మరోవైపు సిపిఐ పొత్తు ఖరారైనా తెలుగుదేశం బీజేపీల పొత్తును బట్టి ముందుకెళ్లాలనుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. వాస్తవానికి వారం రోజుల ముందుగా ప్రకటించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రకటిస్తామని దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నామినేషన్లు వేయడానికి కేవలం 4-5 రోజుల్లో జాబితా ప్రకటిస్తే దానివల్ల పార్టీలో మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తనవాడనుకున్నవాడు కాదు కూడదంటే ఎలా ఇరకాటంలో పెట్టాలన్న దానిపై గురించి కాంగ్రెస్ పెద్దలు స్కెచ్లు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని కోలుకోని విధంగా చేయడానికి టీకాంగ్ నేతలే కాదు ఇప్పుడు సోనియా కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఇలాంటి అంశాలు తెలుసుకునే ముందు స్పెషల్ రిపోర్ట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్ లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2,900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9858922222 8855510101. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం, హిమాయత్ నగర్. మేము కోయరాజులం. తరతరాల నుండి కొండదేవతల పూజలు చేస్తుంటాం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట మా ప్రత్యేకత. గురూజీ ఏ వెంకట్రాజు. సెల్ 9848744157. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇంకా నరఘోష ద్వారా ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మా వద్ద వీటికి పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా టేస్ట్ చికెన్ పైన, హిమాయత్ నగర్, హైదరాబాద్. G. Pullaredi Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. ఫ్రెండ్షిప్ కాదంటున్న టీఆర్ఎస్ పార్టీని నిలువరించాలంటే ఏం చేయాలి, ఎలాంటి అడుగులు వేయాలి, ఇలా తమకున్న రాజకీయ అనుభవాల్ని జోడించి మరీ హైకమాండ్ ఎత్తులేస్తోంది. ఇందులో మొదటగా ఫ్యామిలీ ప్యాకేజీ సీట్ల పంపిణీకి బ్రేక్ వేయాలని నిర్ణయించారు సోనియా దూతలు. దీనిలో భాగంగానే టీపీసీసీ చీఫ్ బంధువుకు సీటు నిరాకరించారని టెన్షన్ పత్తులో వినిపిస్తున్న టాక్. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా తెలంగాణలో పట్టు సాధించాలన్న అంశంపైనే దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ చీఫ్ పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఎన్నికల ప్రచార సారథి దామోదర్ రాజనరసింహలతో అంతులేని చర్చలు, సమాలోచనలు, మంతనాలు కొనసాగిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే టీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో నిండిపోతున్నారనే ప్రచారం చేస్తుంటే కేసీఆర్ వాటిని తిప్పికొడుతున్నారు. ఉద్యమంలో పాల్గొనటమే కాదు, ధైర్యంగా పోరాటం చేసిన తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వటంలో తప్పు లేదని గులాబీ బాస్ చెప్పుకొస్తున్నారు.
అలాంటి వాతావరణం తెలంగాణ కాంగ్రెస్ లోనూ కనిపిస్తుంది. టీపీసీసీ చీఫ్ మొదలుకొని పలువురు తమ వారికి ఛాన్స్ కల్పించాలని దిగ్విజయ్ కోరితే అందరూ ఇలా ఫ్యామిలీ ప్యాకేజీ తెస్తే సరికాదన్నట్లు తెలిసింది. స్థానికంగా కొన్ని కారణాల వల్ల అయితే కొందరికే పర్వాలేదు, కానీ ఇలా ఫ్యామిలీ ప్యాకేజీలు సీట్లు కావాలని అడిగితే కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు తేడా ఏముంటుందని దిగ్విజయ్ మందలించినట్లు సమాచారం. నోటిఫికేషన్ వచ్చిన 2-3 రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఆ తర్వాత సోనియా సభల్ని తెలంగాణలో ఏర్పాటు చేసేలా టీ కాంగ్ నేతల్ని ప్రిపేర్ చేస్తున్నారు దిగ్విజయ్ సింగ్. ఈ నెల 16వ తేదీన సోనియా సభ ఉంటుందని ప్రకటించారు. అయితే సభాస్థలి ఎక్కడనేదన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్ద కాలం పాటు అధికార పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్న సోనియా గాంధీ ఇక్కడికి రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైనప్పుడు ఒకసారి గుల్బర్గాలో కార్యక్రమానికి వెళ్తూ మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ సందర్భాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఇచ్చిన తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు కాంగ్రెస్ అధినేత్రి. ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసీఆర్ ను దెబ్బతీసేలా కాంగ్రెస్ హైకమాండ్ వేగం పెంచింది. ఇప్పటికే కేసీఆర్ ను కవ్వించేలా కారులో నుంచి వివేక్ ను తమ వైపు లాక్కోవటంలో సఫలమయ్యారు సోనియా దూతలు. ఇంకొందరిని కారులో నుంచి దింపితే కేసీఆర్ పని అయిపోతుందన్న భావనను తెలంగాణలో సీన్ క్రియేట్ చేయాలనుకుంటుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇదిలా ఉంటే తెలంగాణ ఇచ్చింది మేము, ఓటు అడిగే హక్కు కూడా మాకే ఉందనేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు బల్ల గుద్ది మరీ చెప్పుకుంటున్నారు. తాము ఎంతగా బెదిరిస్తున్నా కేసీఆర్ వైపు నుంచి పొత్తి ఇండికేషన్ రాకపోవడంతో ఇక సీన్ లోకి సోనియాను దింపాల్సిన టైం వచ్చిందనేలా సంకేతాలు ఇవ్వటమే కాదు, ఏకంగా సోనియా టూర్ ను ఖరారు చేసేశారు డిక్కీ రాజా. కేసీఆర్ కూడా కాంగ్రెస్ ధీటుగా తన టాలెంట్ నిరూపించుకునేలా వ్యూహారచన చేస్తున్నారు. ఓవైపు తెలంగాణ విజయోత్సవ సభలకు హాజరవుతూనే కాంగ్రెస్ తో సహా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు గులాబీ బాస్. లక్ష్మి నువ్వే కాదా ఎప్పుడు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే కథ అయిపోయింది. అప్పంగా పీసీసీ ప్రెసిడెంట్ చెప్తే దాన్ని పట్టుకుని ఉంటుంది రూపాయలు దిగులాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు పుణ్యలక్ష్మి గారు? నువ్వే కదా సమాధానం చెప్పు సార్, డైరెక్ట్ నా మీద వ్యక్తిగతంగా అడగడం కాదు. దమ్ముంటే సమాధానం చెప్పు. ఇలా ఆంధ్ర నిర్మించిన అక్రమ ప్రాజెక్టులన్నిటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో ఉండి సంతకాలు పెట్టింది నువ్వు కాదా? నీ తెలంగాణ అప్పగిస్తే ఉంచుతావా? నీ చేతుల్లో తెలంగాణ పెట్టాల్సింది. ఇలా పోతిరెడ్డి పాడనుమతి ఇచ్చావు, ఏరేడు, వెలుగొండ, వెలుగోడు, నీ ఎస్ఎల్బీసీ మండబెట్టు, నీ నెట్టెంపాడు మండబెట్టు, నీ జూరాల మండబెట్టు, నీ కల్లగుట్టు మండబెట్టు, నీ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాల మండబెట్టు. ఆంధ్ర ప్రాజెక్టు మాత్రం కంప్లీట్ చేసినాం. పోతిరెడ్డి పాడు సుభిక్షంగా కంప్లీట్ చేసినాం. ఒక్క సుక్క నీళ్ళు అలవాట్లేదు దానికి. మీకు తెలియదా? మీరు చూడలేరా? గాలేరు నగరి అక్రమ ప్రాజెక్టు ఎవరు పోయిందండి? ఇలా డీకే అరుణ తెలంగాణ మంత్రి, నేను అక్రమ ప్రాజెక్టులో నీళ్లు తరలించుకొని పోతున్నాను గర్వంగా రఘువీరారెడ్డి అనే ఆంధ్ర మంత్రి విజయయాత్ర చేస్తే మన తెలంగాణ మంత్రి డీకే అరుణ పోయి మంగళారతి బట్టి తిలకం దిద్దు. మంగళారతి
మా నేను దోసుకుపోయానికి ఏర్పడతామమ్మా మంగళవారం గీవీలా తెలంగాణ సందర్భంలో తెచ్చి వీలేనా తెలంగాణ కాపాడు. తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా ఈ గడ్డపై అడుగుపెట్టినా ఆమె చేసిన జాప్యం వల్లే అమాయకులెందరో బలయ్యారని కేసీఆర్ టార్గెట్ చేసి ఓట్లపై గురిపెట్టేలా యాక్షన్ ప్లాన్